లోకంలో ఒక సంపూర్ణ మానవుడిగా, సంపూర్ణ భగవంతుడిగా జీవించాడు. అలాగే జీవితాన్ని మనకి శిలువ మీద మన పాపాల కొరకు అప్పగించాడని మనం నమ్ముతాం. వీఆర్ ద బిలీవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో అందుకే మనం ఈరోజంతా ఇక్కడ ఉన్నాము. మనం రెగ్యులర్గా చర్చ్కి వస్తున్నాము, మనం అన్ని కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నాము, మనం పాటలు పాడతాము, వాక్యం వింటాము, అన్నీ చేస్తాము. సో వీఆర్ గుడ్ క్రిస్టియన్స్, మనం గుడ్ క్రిస్టియన్స్ అవ్వచ్చు. కానీ ఇస్ దిస్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్? మనం క్రైస్తవులుగా మాత్రమే ఉండాలా? ఇంకా దేవుడు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడని మనం ఈరోజు చూద్దాం. సో ఇది మనమంతా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చాము, మనం డిఫరెంట్ చర్చెస్ నుంచి వచ్చాము, మన డిఫరెంట్ డాక్టరీన్స్ నుంచి వచ్చాము. ఇవన్నీ పక్కన పెట్టేదాం కాసేపు 40 minutes. విల్ జస్ట్ అండర్స్టాండ్ వాట్ ది స్క్రిప్చర్ ఈస్ టెల్లింగ్ us. సో అండ్ ఇంకోటి, నేను ఇక్కడ నుంచి మాట్లాడుతున్నానంటే ఐఎమ్ నాట్ ఎ ప్రీచర్. ప్లీజ్ డోంట్ ట్రీట్ మీ యాజ్ ఎ ప్రీచర్, బికాస్ ఎ ప్రీచర్ ఈజ్ సమ్వన్ హూ షుడ్ స్టడీ, ఒబే అండ్ దెన్ ప్రీచ్, రైట్? నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే ఐఎమ్ నాట్ ఒబేయింగ్ వాట్ జీసస్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ. దట్స్ వాట్ వీఆర్ కమింగ్ టు సీ. దేవుడు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేది నేను పాటించట్లేదు కాబట్టి ఐఎమ్ నాట్ ఎ ప్రీచర్. ఐఎమ్ జస్ట్ మనం ఒక సంఘంగా ఇక్కడ దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన నుంచి అని అర్థం చేసుకుని ఆ మార్గంలో మనం ఎదగడానికి ట్రై చేద్దాం. సో డోంట్ ట్రీట్ మీ యాజ్ ఎ టీచర్. నేను ఇక్కడ నుంచి బోధ చేయట్లేదు, వి జస్ట్ లర్నింగ్ టుగెదర్. ఓకే, సో మనకి ఇక్కడ టీచర్ అనేది చూస్తే యేసు ప్రభు వారు మనకి నిజమైన టీచర్. ఆయన చేసిన బోధ అంతా ఇందులో ఉంది, బైబిల్లో ఉంది. హీస్ ద రియల్ ప్రీచర్, హిస్ ప్రీచింగ్ ఈజ్ రిటన్ హియర్. సో ఆయన ఎప్పుడు ఏది ఫాలో అవ్వకుండా, ఆయన చేయకుండా ఆయన ఎప్పుడు ప్రీచ్ చేయలేదు. ప్రతి ఒక్కటి హీ లెడ్ బై ఎగ్జాంపుల్. ఆయన పొరుగువాన్ని ప్రేమించమన్నారు, ఆయన ప్రేమించారు. ఆయన నిన్ను నన్ను ప్రేమించారు, మన కోసం ఆయన ప్రాణత్యాగమే చేశారు. మన పాపాల కొరకు ఆయన శిలువ మీద ప్రాణం అర్పించారు. సో హీ నెవర్ డిడ్ ఎనీథింగ్ దట్ హీ డిడ్ నాట్, హీ నెవర్ ప్రీచ్డ్ ఎనీథింగ్ దట్ హీ డిడ్ నాట్ సే. హీ ఆల్వేస్ లెడ్ బై ఎగ్జాంపుల్. సో ఆయన ఒక ఆయన చాలామంది బహుజన సమూహాన్ని ఆయన ఆకర్షించుకోగలిగారు. ఆయన చేసిన ప్రీచింగ్స్ వల్ల కానీ, ఆయన చేసిన హీలింగ్స్ వల్ల కానీ. కానీ దాంట్లో 12 మంది మాత్రమే శిష్యులుగా ఉండగలిగారు. హీ మేడ్ లాట్ ఆఫ్ బిలీవర్స్, బట్ దేర్ వర్ 12 disciples. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ బిట్వీన్ ఎ బిలీవర్ అండ్ ఎ డిసైబుల్ అనేది మనకు అర్థమవుతుంది. వీఆర్ ఆల్ బిలీవర్స్, బట్ జీసస్ వాంట్స్ యూ టు బికమ్ హిస్ డిసైబుల్. ఫ్రమ్ క్రిస్టియానిటీ ఇంటూ డిసైబుల్షిప్. క్రైస్తవ్యం నుంచి శిష్యత్వంలోనికి యేసు ప్రభువు నుండి రావాలని కోరుకుంటున్నారు. అసలు ఈ క్రిస్టియన్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకుంటే అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనంలో చూడాలి. అపోస్తల కార్యములు 11:26. వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యము బోధించిరి. మొట్టమొదట అంతియోకియలో శిష్యులు క్రైస్తవులు అనబడి. ఇక్కడ కూడా చూసుకుంటే ఫస్ట్ శిష్యులు, తర్వాత క్రైస్తవులు అనబడ్డారు. సో ఫస్ట్ వర్డ్, ది క్రిస్టియన్ వర్డ్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ అంతియోకియా. ఈ అంతియోకియాలో వారు కలిసి ఒక సంవత్సరం అంతా, అంటే వారు అంటే ఇజ్రాయేల్ ఇక్కడ జరిగే మినిస్ట్రీని అంతా గమనించి ఇజ్రాయేల్ సంఘం నుంచి బర్నబాని పంపిస్తారు. బర్నబా వచ్చి సౌలు గారిని వెతుకొని సౌలు బర్నబా కలిసి ఇక్కడ అంతియోకియాలో బోధిస్తాడు. 1 year బోధిస్తాడు. అక్కడ ఈ శిష్యులందరినీ క్రైస్తవులు అని పిలువబడ్డారు. సో ఇక్కడ ఈ క్రిస్టియన్ అనే వర్డ్ ఒక రకంగా కొన్ని వర్షన్స్ ప్రకారం ఒక డిస్క్రిమినేట్ చేస్తూ వాడిన వర్డ్గా మనం చూడొచ్చు. అంతకుముందు అంతా ఒక జూయిష్ కమ్యూనిటీగా ఉండేది. జీసస్ క్రైస్ట్ని నమ్మిన వారిని అందరినీ క్రైస్తవులు అని పిలిచేవారు. అది ఒక, అంటే అప్పట్లో క్రైస్తత్వంలో ఈ అన్యులు జెంటైల్స్ అందరూ వచ్చేవాడు కదా. అంటే యూదులకి జెంటైల్స్ అంటే ఒక చిన్న చూపు ఉండేది. క్రైస్తవ్యంలో జెంటైల్స్ని ఇంక్లూడ్ చేసుకున్నందువల్ల జూస్ అంతా వాళ్ళని చిన్నచూపు చూసేవారు. సో వాళ్ళని క్రైస్తవులు అనే పదాన్ని ఒక చిన్నచూపు, ఒక డిస్క్రిమినేటివ్ వర్డ్గా యూజ్ చేశారు స్టార్టింగ్లో. 1st century and 2nd century యేసు ప్రభువు చనిపోయిన తర్వాత శిష్యులందరూ లోకంలోనికి వెళ్ళి పరిచర్య చేస్తుండగా దేర్ వాస్ లాట్ ఆఫ్ పర్సిక్యూషన్. వర్డ్ స్ప్రెడ్ అవనిచ్చేవారు కాదు. ఎక్కడైతే ఈ పరిచర్య జరిగేదో అక్కడికి వెళ్ళి
రోమన్ ఎంపైర్ అని. రోమన్ ఎంపైర్ వచ్చాక దే యూస్ టు స్టాప్ ది పర్సిక్యూషన్, అంటే స్టాప్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ఫస్ట్ సెంచరీ, సెకండ్ సెంచరీ, ఒక 200 ఇయర్స్, అరౌండ్ 300 ఇయర్స్ వరకు ఇది జరిగింది. ఫస్ట్ ఎప్పుడు ఇది ఒక ఎంపరర్ ఉన్నారు, కాన్స్టాంటిన్ I అనే ఎంపరర్, ఈయన రోమన్ ఎంపరర్. ఇయర్ 313లో క్రైస్తవుల మీద ఈ అరాచకాలు జరగకూడదని చెప్పి ఒక లా తీసుకొచ్చారు. ఎడిక్ట్ ఆఫ్ మిలన్ అంటారు దాన్ని. ఇయర్ 313 అప్పటి వరకు, యేసుప్రభు చనిపోయిన దగ్గర నుంచి ఇయర్ 313 వరకు క్రైస్తవుల మీద భయంకరమైన శోధన ఉండేది. ఇట్ వాజ్ లాట్ ఆఫ్ పర్సిక్యూషన్. ఎక్కడ పరిచయం జరిగితే అక్కడ రోమన్స్ యూస్ టు అటాక్ us. కానీ ఇయర్ 380లో ఈ రోమన్ ఎంపైర్కి క్రిస్టియానిటీ అనేది ఒక ప్రధాన మతంగా మారింది. ఎలాగైతే ఒక చిన్న డిస్క్రిమినేటివ్ వర్డ్గా స్టార్ట్ అయిన క్రిస్టియానిటీ ఒక బలమైన ఇయర్ 380లో ఆ రోమన్ ఎంపైర్, ఎవరైతే రోమన్ ఎంపైర్ ఆ క్రిస్టియానిటీని అగేన్స్ట్గా చెప్పారో వారికి ఒక మెయిన్ స్టేట్ రిలీజియన్గా మారిపోయింది. సో మొత్తం బైబిల్లో చూసుకుంటే క్రిస్టియానిటీ అనే వర్డ్ 3 సార్లు మాత్రమే కనబడుతుంది. యేసుప్రభు వారు ఎప్పుడు వాడలేదు, ఎందుకంటే యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత ఈ క్రిస్టియానిటీ అనే వర్డ్ వచ్చింది కాబట్టి. సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, యేసుప్రభు వారు క్రిస్టియానిటీ, క్రైస్తవ్యం కంటే శిష్యత్వంలో ఎక్కువ విలువ ఉంది అని చెప్పారు. యేసుప్రభు వారు ఎప్పుడు ఆయన జీవితం ఎప్పుడు చూసుకున్నారని, హీ వాంటెడ్ మోర్ డిసైపుల్స్. హీ యూస్ టు ప్రీచ్ అ లాట్ అండ్ హీ మేడ్ లాట్ ఆఫ్ డిసైపుల్స్. మనకి చాలామంది శిష్యులు ఏర్పడ్డారు. ఒక 70 మంది, మనం ఇంతకుముందు చూసుకుంటే 70 మందిని అవుట్రీచ్కి పంపించినట్టు కూడా చూస్తాం. కానీ ఈ 12 మంది శిష్యులు, బికాస్ దే ఆర్ ది ఇన్నర్ సర్కిల్, 12 మంది శిష్యులు మాత్రం ప్రాముఖ్యంగా మనకు తెలుసు. దెర్ వర్ లాట్ ఆఫ్ డిసైపుల్స్. సో ఈ శిష్యుడు కానీ శిష్యత్వం అనే వర్డ్ బైబిల్లో చూసుకుంటే మొత్తం 270 సార్లు వాడారు. అంత ప్రాముఖ్యమైనది, యేసుప్రభు వారికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చిన వర్డ్ అనమాట. అండ్ సో ఇప్పుడు యేసుప్రభు వారు మన దగ్గర నుంచి క్రైస్తవ్యం నుంచి శిష్యత్వంలోకి రావాలని కోరుకుంటున్నాను. క్రైస్తవ్యం, మనం అందరం క్రైస్తవులు, మంచి క్రైస్తవులు, మనం చర్చకు వస్తున్నాము, యేసుప్రభు వారి వాక్యం వింటున్నాము, ఆయన వాక్యాలు బలపడుతున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాము, అంత బాగానే ఉంది. కానీ దెర్ ఈస్ అ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ faith. There is a next level of faith level that you can get to, which is discipleship from Christianity. ఇది ఒక హయ్యర్ డిగ్రీ అని చూసుకోవచ్చు. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే శిష్యత్వం. ఈ శిష్యత్వం ఏంటి అనేది మనం అర్థం చేసుకుందాం. ఆ శిష్యత్వం దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అర్థం చేసుకుందాం. మనం ఒక శిష్యుడిగా ఎలా మారాలి, హౌ టు బికమ్ ఎ డిసైపుల్ అనేది మనం అర్థం చేసుకుందాం. సో శిష్యత్వం అనే దాన్ని అర్థం చేసుకునే ముందు, వాట్ ఈస్ డిసైపుల్, అసలు శిష్యుడు అంటే ఎవరు? శిష్యుడు అంటే గురువు చెప్పిన బోధని అర్థం చేసుకొని, గురువు చెప్పిన ఆజ్ఞలు ఆ డైరెక్షన్ని మనం అర్థం చేసుకుని ఆ డైరెక్షన్లో వెళ్ళేవాడు డిసైపుల్ అంటారు. సో మనం అందరం చిన్నప్పటి నుంచి రకరకాల గురువుల దగ్గర నేర్చుకున్నాము. సో వాట్ ఈస్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎ స్టూడెంట్? స్టూడెంట్ అంటే మనం ఒక దగ్గర శిష్యరికం చేరామంటే ఆయన దగ్గర ఉన్న గుణగణాలని మనం తీర్చుకొని ఆయనలాగా తయారవ్వాలని మనం కానీ మనకి ఒక మంచి గురువు లేకపోతే మన డైరెక్షన్ మారిపోవచ్చు. మనకి చెప్పేవారు ఒక మంచి గురువు అయి ఉండాలి, మంచి డైరెక్షన్ రావాలి, ఆయన దగ్గర నుంచి మనకు మంచి నాలెడ్జ్ రావాలి. ఆ మంచి గురువు లేకపోతే మనం డైరెక్షన్ చేంజ్ అయిపోతుంది. 1 తిమోతి 6:3-4 వరకు చూసుకుంటే, if anyone teaches otherwise and does not agree to the sound instruction of our Lord Jesus Christ and to godly teaching, they are conceited and understand nothing. ఎవరైతే దేవుని వాక్య ప్రకారం కాకుండా వేరేది మనకి నేర్పిస్తారో వారు అహంకారులు, వారికి ఏమీ తెలియదని చెప్తున్నారు. సో మనం ఒక దగ్గర శిష్యత్వం చేరామంటే మనం ఆయన దగ్గర నుంచి ఉన్న జ్ఞానాన్ని, ఆయన దగ్గర ఉన్న గుణగణాన్ని నేర్చుకుని మనం ఆయనలాగా తయారవ్వాలని ట్రై చేస్తాం. ఇప్పుడు నేను అమృత్ బ్రదర్ గారి దగ్గర శిష్యుడిగా చేరానంటే he composed thousands of songs, మ్యూజిక్ కంపోజ్ చేశారు, hundreds of songs రాశారు. నేను ఆయనలాగా తయారవ్వాలనుకుంటాను. అలాగే మనం యేసు ప్రభు వారి శిష్యుడు అవ్వాలంటే వీ షుడ్ బికమ్ క్రైస్ట్ లైక్. జీసస్ క్రైస్ట్లో ఉన్న క్వాలిటీస్ని మనం అబ్జర్వ్ చేసుకుని
ఆయన ఆయన జీవితంలో ఆయన చేసిన త్యాగాలు, ఆయన మనకిచ్చిన వాల్యూస్ని అర్థం చేసుకుని ఆయనలాగా తయారవడమే శిష్యుడు. సో ఒక క్రిస్టియన్ డిసైపుల్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? మనం ఒక డిసైపుల్ గురించి మాట్లాడుకున్నాం, కానీ వాట్ ఈస్ ఎ క్రిస్టియన్ డిసైపుల్ అండ్ వాట్ క్వాలిటీ షుడ్ హీ కంటైన్? సో క్రిస్టియన్ డిసైపుల్కి మనం ఇంతకు అనుకున్నాం కదా, మంచి గురువు ఉండాలని. ఆ మంచి గురువు యేసు ప్రభు వారు అయి ఉండాలి. యేసు ప్రభు వారు మాత్రమే అయి ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు వారు ఈ శిష్యుడు ఆ యేసు ప్రభు వారి దగ్గర నుంచి నేర్చుకుంటే ఆయనకున్న గుణగణాలను ఈయన దగ్గర తీసుకొని శిష్యుడు ఆ వాల్యూస్ అన్నింటినీ ఆయనలోకి ఇముడ్చుకొని హీ విల్ బికమ్ ఎ క్రైస్ట్ లైక్ పర్సన్, ఎ క్రిస్టియన్ డిసైపుల్. సో అటువంటి ఒక గొప్ప వ్యక్తి మనకి దేవుడిగా ఉంటే అంతకంటే మనకి ఎంత ప్రివిలేజ్, అందుకంటే మనకు కావాల్సిన భాగ్యం ఉంది. సో యేసు ప్రభు వారు మత్తయి సువార్త 10:30 చూసుకున్నప్పుడు ఆయన మన తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయని చెప్పారు. సో ఆయన మన అంతరంగాన్ని ఎదిగిన దేవుడు. ఆయన ఎప్పుడు చెప్పకుండా ఆయన చెప్పకుండా ఎప్పుడు చేసింది లేదు. అంటే హీ ఆల్వేస్ లెడ్ బై ఎగ్జాంపుల్, హీ ఆల్వేస్ డిడ్ వాట్ హీ సే. సో ఇప్పుడు మనకి అంత గొప్ప దేవుడు మనకి గురువుగా ఉంటే ఒక మంచి క్రిస్టియన్ డిసైపుల్గా తయారవుతాడు. ఒక క్రిస్టియన్ డిసైపుల్కి ఉండాల్సిన ఇంకో క్వాలిటీ ఏంటంటే ఈ షుడ్ బి ఏ ఫాలోవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారిని మనం ఇప్పుడు దాకా బిలీవర్ అని చూసాం. క్రిస్టియానిటీ ఈజ్ అ బిలీవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రిస్టియన్ ఈజ్ అ బిలీవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. బట్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ డిసైపుల్, యూ షుడ్ బి ఎ ఫాలోవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారిని ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకోవాలి. మత్తయి సువార్త 10:37-39 దాకా వాక్యపడడం మనం చూసాం. తండ్రి అయినను తల్లి అయినను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. సో ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నారంటే మన తల్లిదండ్రుల కంటే కుమార్తెల కంటే యేసుప్రభు వారికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్తున్నారు. హీ డజంట్ మీన్ దట్ యూ హేట్ యువర్ పేరెంట్, స్పౌస్ అండ్ కిడ్స్. హీ వాంట్స్ యూ టు పుట్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ. అలాగే ముందుకెళ్దాం. అలాగే ఈ క్రిస్టియన్ డిసైపుల్కి ఉండాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటంటే హీ షుడ్ క్యారీ హిజ్ ఓన్ క్రాస్ అండ్ ఫాలో జీసస్. దేవుని యొద్దకి ఆయన సిలువను ఎత్తుకొని రోజు యేసుప్రభు వారి యొద్దకు వెళ్ళాలి. ఏంటి ఈ సిలువను ఎత్తుకొని యేసుప్రభుని వెంబడించడం అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకి క్రాస్ అనేది ఒక హోలీ సింబల్. బట్ వాట్ ఈస్ యాక్చువల్లీ క్రాస్ అనేది ఎవరైతే నేరస్తులు ఉన్నారో వారికి శిక్ష విధించే ఒక పనిష్మెంట్ అది. అంటే ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ షేమ్, ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ సఫరింగ్ ఇన్ ఇట్. సో యేసుప్రభు ఏం చెప్తున్నారంటే నీ భారాలన్నింటినీ ఎత్తుకొని యేసుప్రభు దగ్గరికి వస్తే ఆయన నీ బాధల నుంచి విముక్తి చేస్తాడు, నీ భారాల నుంచి విముక్తి చేస్తాడని చెప్తున్నారు. అలాగే హీ యాక్చువల్లీ మెంట్ టు క్లియర్ యువర్ సిన్స్. నీ పాపాలని ఆ శిలువ మీద కడుక్కోమని యేసుప్రభు చెప్తున్నారు. దట్స్ వై హీ వాంట్స్ యూ టు క్యారీ ది క్రాస్ ఎవ్రీ డే అండ్ కమ్ టు హిమ్. క్రిస్టియన్ డిసైపుల్కి ఉండాల్సిన ఇంకో క్వాలిటీ చూద్దాం. హీ షుడ్ ఆల్వేస్ అవాయిడ్ బై ది ట్రూత్. ఎప్పుడు సత్యం వైపు నిలబడాలి. యోహాను సువార్త 8:31-32. యోహాను సువార్త 8:31-32. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించుతారు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా యేసుప్రభు ఏం చెప్తున్నారంటే మీరు నిజంగా నా వాక్యం ఇఫ్ యు ఆర్ స్టికింగ్ టు మై వర్డ్, నా వాక్యం మీరు చదివితే మీకు సత్యం అనేది తెలుస్తుంది. ఆ సత్యం తెలిసినప్పుడు మీరు స్వతంత్రులుగా తయారవుతారు. If you actually know the truth, if you're in a fix where you don't know which is the truth and you're not able to decide which way to go, then you're in a fix. వాక్యం బయట నిలబడి
వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా సత్యం ఏంటో తెలుస్తుంది. ఆ సత్యాన్ని తెలిసినప్పుడు యూ ఫీల్ నో మోర్ ప్రెషర్ అండ్ యూ ఆల్వేస్ స్టే బై ది ట్రూత్. సో ఇప్పటిదాకా మనం క్రిస్టియన్ డిసైపుల్కి ఉండాల్సిన క్వాలిటీస్ చూసాము. నౌ లెట్ us see what is క్రిస్టియన్ డిసైపుల్షిప్. శిష్యత్వం అంటే ఏంటో చూద్దాం. శిష్యత్వం అనేది యేసు ప్రభు వారితో ప్రయాణించి ఇట్స్ ఎ జర్నీ విచ్ టేక్స్ యూ టు బీ ఆర్ అటైన్ దట్ క్రైస్ట్ లైక్నెస్. ఆ క్రైస్ట్ లైక్నెస్ అనే క్వాలిటీనే మనకి ఇస్తుంది. దట్ ఈస్ when you a disciple, when you actually become a Christian disciple, or when you are growing the Christian discipleship, you actually obtain that Christ likeness in your faith. ఈ క్రిస్టియన్ డిసైపుల్షిప్లో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటంటే, మనం క్రిస్టియన్ డిసైపుల్షిప్లో ఉన్నప్పుడు మనం సాత్వికులుగా ఉంటాము. మన మధ్య వినయం విధేయతలు ఉంటాయి, మన మధ్య దయా కరుణలు ఉంటాయి, మన మధ్య ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి. అంతే తప్ప క్రిస్టియన్ డిసైపుల్షిప్లో ఉన్నప్పుడు మన మధ్య క్రోధాలు, కోపాలు, మనస్పర్ధలు వీటికి తావే ఉండదు. ఎందుకంటే వాక్యం మనం ఇంతకుముందే చూసాము, వాక్యం ముందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిక్షలై ఉండి సత్యాన్ని గ్రహించదు. మన సత్యాన్ని గ్రహించినప్పుడు మన మధ్య మనస్పర్ధలు కానీ ఇవన్నీ ఏమి ఉండవు. సో క్రిస్టియన్ డిసైపుల్షిప్ కావాల్సిన దేవుడు మన నుంచి క్రిస్టియన్ డిసైపుల్షిప్ ద్వారా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది మనం ఇప్పుడు చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1-11 వరకు చదువుకుంటే, ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి, అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. సో మనం ఆత్మ విషయంలో దీనులై ఉండాలి. వీ షుడ్ బీ పూర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ స్పిరిట్. మన ఆత్మని మనం చేసే పనులు మనకు తెలుసు, మనం చేసే పనులు మనమే ప్రశ్నించుకోవాలి. మన ఆత్మ సెల్ఫ్ క్వశ్చనింగ్ ఉండాలి. మనం రైట్ చేస్తున్నాము, మన రైట్ డైరెక్షన్లో వెళ్తున్నాం అనేది సెల్ఫ్ క్వశ్చనింగ్ ఉండాలి. మన ఆత్మని మనమే సరి చేసుకోవాలి. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడదురు. సాత్వికులు ధన్యులు. ఇందాక మనం అనుకున్నాం క్రిస్టియన్ డిసైపుల్షిప్లో సాత్వికత్వం ఉండాలని. సాత్వికులు ధన్యులు, వారు భూలోకం ముందు స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. మనం ఎప్పుడు రైటియస్నెస్ కోసం ఎదురు చూడాలి. వీ షుడ్ ఆల్వేస్ స్టే బై ది ట్రూత్ అండ్ రైటియస్నెస్ షుడ్ బి ది క్రిస్టియన్ డిసైపుల్షిప్. కనికరములు గలవారు ధన్యులు. ఇందాక మనం అనుకున్నాం దయా కరుణ ఉండాలి క్రిస్టియన్ డిసైపుల్షిప్లో అనేది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఒక శుద్ధ హృదయం కలిగి ఉండాలి. ఆ శుద్ధ హృదయం అనేది మనం వాక్యం ద్వారా, దేవుని ద్వారా, ప్రార్థన ద్వారా మన శుద్ధ హృదయాన్ని మనం పొందుకోవచ్చు. సమాధానపరచవారు ధన్యులు. సమాధానపరచేవారు ధన్యులు అంటే ఇందాక మనం అనుకున్నాం ఎప్పుడైతే మనం వాక్యంతో నిలబడతామో, దేవుని సైడ్ నిలబడతామో, మన ఫెలోషిప్లో కానీ మన డిసైపుల్షిప్లో కానీ కోపాలు, క్రోధాలు, మనస్పర్ధలు, కన్ఫ్యూషన్స్ ఉండవు. అటువంటిప్పుడు సమాధానపరచేవారు ధన్యులు అవుతారు. నీతి నిమిత్తము హింసింపబడవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడు మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సో ఒక క్రిస్టియన్ డిసైపుల్ నుంచి దేవుడు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. శుద్ధ హృదయం ఉండాలి, సాత్వికులుగా ఉండాలి, నీతి కొరకు ఆకదప్పులు గలవారు ఉండాలి, కనికరములు గలవారు ఉండాలి, శుద్ధ హృదయం కలిగి ఉండాలి. అలాగే క్రిస్టియన్ డిసైపుల్షిప్లో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అవుట్ రీచ్. ఎందుకంటే యేసు ప్రభు వారు మత్తయి సువార్త 28:19 చూస్తే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. మనము డిసైపుల్షిప్లో ఎదగడమే కాకుండా, మనము క్రైస్తవ్యం నుంచి శిష్యత్వంలోకి రావడమే కాకుండా, ఇంకా if you actually look at it, there are 8 billion people in this world and there are only 2.4 billion who are Christians, and 40% of the world population doesn't get to even know the gospel or hear the gospel. అంత అంధకారంలో దొరుకుతున్నారు. మనము రక్షించబడుతున్నాం, మనం చర్చకు వస్తున్నాం, మనం వాక్యం వింటున్నాం, పాటలు పాడుతున్నాం, కానీ అంధకారంలో ఉండి పాపంలో మరిగిపోతున్న జనాలు చాలామంది ఉన్నారు. వారికి మనం రీచ్ అవ్వాలి.
యేసుప్రభు వారు ఎలా శిష్యుని ఏర్పరచుకున్నారంటే ఆయన హీ వాజ్ జస్ట్ వాకింగ్ బై ది సీ సైడ్ ఆఫ్ ది గలీలీ. హీ సెడ్ కమ్ ఫాలో మీ. వరలలో వదిలేసి వచ్చేసారు. ట్యాక్స్ బూత్లో కూర్చొని మాథ్యూ గారిని కమ్ ఫాలో మీ అన్నారు, వచ్చారు. హీ ఆల్వేస్ వెంట్ టు ది పీపుల్ అండ్ కాల్డ్ దెమ్ ఇన్ టు ది డిసైపుల్షిప్. మనం కూడా అలాగే అవుట్రీచ్, వీ షుడ్ రీచ్ అవుట్ టు ది పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ సేవింగ్, హూ ఆర్ అంధకారంలో వారి పాపంలో మగ్గిపోతున్న జనాలకు మనం రీచ్ అయ్యి వారికి దేవుని వాక్యాన్ని తెలియజేసి వారిని ఆత్మీయ రక్షణలోకి తీసుకుని రావాలి. ఇప్పుడు అసలు మనం ఇప్పుడు డిసైపుల్ గురించి తెలుసుకున్నాం, శిష్యత్వం గురించి తెలుసుకున్నాం. కానీ ఎందుకు ఈ డిసైపుల్షిప్ అనేది ప్రాముఖ్యమైనది అని తెలుసుకుంటే, ఈస్ట్ ఆఫ్రికన్ కాంటినెంట్లో రువాండా అనే ఒక కంట్రీ ఉంది. రువాండా వాజ్ until 1994 was one of the most active in evangelism. From around the world, preachers were going there and they were converting people or preaching the word of God. They were bringing people into faith. మొత్తం ఆఫ్రికన్ కంట్రీలో రువాండా వాజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ యాక్టివ్ ఇన్ ఎవాంజలిజం అంటిల్ 1994. కానీ 1994లో అక్కడ ఒక ఊచకోత జరిగింది. మిలియన్స్ ఆఫ్ పీపుల్ వర్ dead. There were raids, there were murders, neighbors were killing neighbors. అప్పుడు ఎన్ని ప్రీచ్ చేసిన వాళ్ళంతా they were shocked. Why did this happen? We thought this country is saved. We thought we were able to bring people into faith. But they actually came to know that they were just creating Christians. They were not creating disciples there. They were just preaching the word. They were just making conversions. They were bringing people into Christianity, but వారు శిష్యత్వానికి తీసుకెళ్ళలేకపోయారు. వర్డ్షిప్. సో డిసైపుల్షిప్ ఈజ్ ఇంపార్టెంట్. డిసైపుల్షిప్ ద్వారా మనం యేసుప్రభు వారితో ఒక సాన్నిహిత్యంలో వెళ్తాం. ఆయనతో పాటు వెన్ యూ యాక్చువల్లీ బికమ్ క్రైస్ట్ లైక్, ఆయనలో ఉన్న క్వాలిటీస్ని మనలో అనుభవించుకొని మనం ఆయన్ని ఫాలో అవుతున్నప్పుడు యూ గెట్ ఇన్ టు ఎ డిసైపుల్షిప్. క్రిస్టియానిటీలో ఉన్నప్పుడు దెర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ యూ కెన్ ఫాల్ ఆఫ్ ది ఫెయిత్ బట్ యూ కెన్ కమ్ బ్యాక్. బట్ డిసైపుల్షిప్లో ఉన్నప్పుడు ఆయనతో క్లోజ్ కాంటాక్ట్ ఆర్ క్లోజ్ సన్నిహిత్యంలో ఉన్నప్పుడు ఆ ఫాలింగ్ అనేది అవాయిడ్ చేయొచ్చు. యేసుప్రభు వారితో ఉంటే జీవితం ఎంత లేదనైనా రంగులమయంగా ఉంటుంది. యేసుప్రభు వారితో ఉంటే ఎటువంటి పాటైనా పువ్వుల కుసుమం ఉంటుంది. చిన్న పాట పెడతాం. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైనా పువ్వుల కుసుమం, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైనా పువ్వుల కుసుమం, నువ్వే నా ప్రాణాధారం, నువ్వే నా జీవాధారం, నీతో నేను జీవిస్తానే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము, లోకంలో నేనెన్నో వెతిక అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము, నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాథ. ఆయనతో ఉంటే జీవితం ఎంత వేదనైనా రంగుల పైన, అలాగే ఎటువంటి పాటైనా పువ్వుల కోసం. సో క్రిస్టియన్ ఫెలోషిప్లో ఉంటే మన ఫెయిత్ జర్నీ, ది జర్నీ ఆఫ్ ఫెయిత్ దట్ యూ డూ, యూ విల్ హ్యావ్ అ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ఇట్. ఆ గ్రాఫ్ అలా వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడు పడలేదని మనం అనుకుంటారు. క్రిస్టియానిటీలో ఉంటే దెర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ యూ కెన్ ఫాలో ఆఫ్, బట్ వెన్ యూ ఆర్ ఇన్ ఎ డిసైపుల్షిప్ విత్ జీసస్ క్రైస్ట్ యూ విల్ నెవర్ ఫాలో ఆఫ్ ది ఫెయిత్. అండ్ క్రైస్ట్ లైక్నెస్, వెన్ యూ అడాప్ట్ దట్ క్రైస్ట్ లైక్నెస్ ఇన్ టు యువర్ లైఫ్స్, ఇట్ విల్ హ్యావ్ అ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ది వే యూ లివ్. బికాస్ ఎలాగైతే యేసుప్రభు వారు he always led by an example,
యూ ఆల్సో లీడ్ బై ఎన్ ఎగ్జాంపుల్. మీరు ఏదైనా చెప్పే ముందు యూ డూ ఇట్ అండ్ యూ టెల్ అదర్స్ టు ఫాలో ఇట్. సో అలా ఇట్ విల్ హ్యావ్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ది వే యూ లివ్. సో ఇందాక మనం అనుకున్నట్టు అవుట్రీచ్ ఇంపార్టెంట్, బట్ అవుట్రీచ్ అనేది యాక్చువల్లీ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ విత్ ఇన్ యూ. ముందు when you want to bring or catch more souls, your soul should be given to the God. మీ ఆత్మని మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకొని దెన్ యూ గో అండ్ ప్రీచ్ అదర్స్. ఇందాక మనం అంటున్నది ఎవరైనా ప్రీచ్ చేయాలంటే యూ షుడ్ స్టడీ, ఒబే అండ్ దెన్ ప్రీచ్. సో మనల్ని మనం ఎక్విప్ చేసుకోవాలి ఫస్ట్. ఆ ఎక్విప్మెంట్ అనేది ఇట్ విల్ హెల్ప్ వెన్ యు ఆర్ ఎక్విప్డ్, ఇట్ విల్ హెల్ప్ బ్రింగ్ మోర్ డిసైపుల్స్ ఇన్ టు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఒకసారి ఆలోచించండి, మనకి ఇందాక అనుకున్నట్టు 2.38 out of 8 billion people are only Christians and 40% did not even get to hear the gospel. మనం ఎక్విప్ అయ్యి ఫస్ట్ and you go and preach and make more disciples. Just imagine how strong our fellowship or church or our community is going to become when you have more Christ-like people in your churches and in your fellowships. So discipleship is important for doing that. And సరే, ఈ డిసైపుల్షిప్ గురించి తెలుసుకున్నాం, కానీ ఎలాగ మనం ఇప్పుడు వీ కమ్ టు ఆర్ పార్ట్. సో హౌ డు వీ బికమ్ ఎ డిసైపుల్ ఆఫ్ ది జీసస్ క్రైస్ట్? ఇప్పుడు దాకా చూసుకున్న దాంట్లో మనం వాట్ ఈస్ ద డిసైపుల్ అనుకున్నాం, వాట్ ఆర్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎ క్రిస్టియన్ డిసైపుల్షిప్, క్రిస్టియన్ డిసైపుల్ క్వాలిటీస్ ఏంటి అని తెలుసుకున్నాం, క్రిస్టియన్ డిసైపుల్షిప్ అంటే ఏంటి తెలుసుకున్నాం, దేవుడు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడని తెలుసుకున్నాం. బట్ హౌ టు బికమ్ ఎ డిసైపుల్ ఆఫ్ ఎ జీసస్ క్రైస్ట్? దిస్ ఇస్ ఇంపార్టెంట్ బికాస్ ఇది మనం ఆలోచించుకొని మనం వర్తించుకొని we should try to become a Jesus Christ, disciple of Jesus Christ. Make Jesus your only teacher, because మనం ఎప్పుడైతే మన టీచర్స్ సరిగ్గా మనం ఎంచుకుంటామో, మనం ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటాం, ఏ క్వాలిటీస్ మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి మనం ఎలా తయారవుతాం అనేదాన్ని, ఆర్ వాట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ ది టీచింగ్ అనేది మనకు వస్తుంది. సో ఇఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ యువర్ డిసైపుల్, దెన్ యూ బికమ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ యువర్ టీచర్, దెన్ యూ బికమ్ బెటర్ డిసైపుల్. అండ్ ఆల్వేస్ గివ్ జీసస్ క్రైస్ట్ ది ఫస్ట్ ప్రయారిటీ. Out of all your priorities, Jesus Christ should be your first priority, and you should carry your own cross and go to the Jesus Christ every day. Wash your sins off. మీ పాపాలు ఒప్పుకోవాలి, జీసస్ క్రైస్ట్ దగ్గర రోజు వెళ్ళి మీ భారాలు, మీ బాధ్యతలు ఇవన్నీ తీసుకుని వెళ్ళి యేసు ప్రభు వారి ముందు పెడితే ఆయన మీ పాపాలను అడుగుతారు. దెన్ దట్స్ ది మీనింగ్ ఆఫ్ క్యారింగ్ యువర్ ఓన్ క్రాస్ టు ది జీసస్ డే. అండ్ ఎలాగైతే యేసు ప్రభు వారు ఈ లెడ్ బై అన్ ఎగ్జాంపుల్, మనం చేసి మనం ప్రీచ్ చేయాలి. వీ ఆల్సో షుడ్ లీడ్ బై అన్ ఎగ్జాంపుల్. అండ్ మనం ఈ సాత్వికత అనేది మన జీవితంలో ప్రాక్టీస్ చేయాలి. సాత్వికత అంటే ఇట్ ఈస్ హంబుల్నెస్, ది సబ్మిసివ్నెస్. యూ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు జీసస్ క్రైస్ట్, టు బీ హంబుల్ అండ్ ఒబీడియంట్ టు ది గాడ్. యేసు ప్రభు వారు చెప్పిన మంచి వాక్యాలని, ఆయన చెప్పిన గుడ్నెస్, ది గుడ్నెస్ దట్ ఈస్ ప్రీచ్డ్, అదంతా మనం అబ్జర్వ్ చేసుకుని సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ది గాడ్. దట్ మీక్నెస్ should be followed in your lives. And be obedient to God. You should always abide by the truth. And we should love one another. And we should equip ourselves with the word of God. మనము దేవుని వాక్యం ఫస్ట్ మనం చదవాలి, మనం వాక్యంలో ఎదగాలి, మనం ప్రార్థనలో ఎదగాలి. అలా ఎదిగి then we should spread the word of the good news to the others. మనం ఇందాక అనుకున్నాం, చాలామంది పాపంలో మగ్గుతున్నారు, వాక్యం తెలియని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ మనం రీచ్ అవ్వాలి అండ్ మేక్ మోర్ అండ్ మోర్ డిసైపుల్స్. ఇది యేసు ప్రభు వారు మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. సమ్ రెఫరెన్సెస్ దట్ ఐ హ్యావ్. సో మనందరం క్రైస్తవులుగా ఉన్నాం, క్రైస్తవులుగా రెగ్యులర్గా చర్చెస్కి వస్తున్నాము, క్రైస్తవులు బాగానే ఉన్నాము అనుకుంటున్నాము. మనము, మన ఫ్యామిలీ,
that's not what God expects from you. He wants more from you. He wants you to go from Christianity into discipleship. క్రైస్తవ్యం నుంచి శిష్యత్వంలోకి వెళ్ళాలని కోరుకుంటున్నారు. దానికి కావాల్సిన హెల్ప్ ఈజ్ రెడీ టు ఆఫర్. ఆ హెల్ప్ని దేవుని ద్వారా, ఆ ప్రార్థన ద్వారా మనం పొందుకోవాలి. యేసుప్రభు వారిని అడిగితే ఈజ్ రెడీ టు ఆఫర్ ది హెల్ప్. సో ఆ హెల్ప్ తీసుకొని మనం క్రైస్తవ్యం నుంచి శిష్యత్వం, కోర్స్ ఇట్స్ మనం వీ కెనాట్ బీ when I say Christ-likeness, you cannot 100% become a Christ-like. You can at least try get 1-2 qualities of what he did or what he preached. Then you can be a better human. Right? So I hope we'll at least try to get 1 or 2 qualities from Jesus Christ. Let's get the help that we want from Jesus Christ through prayer. Thank you so much.